నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను యమున. తమిళనాడులో అనేక దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకే ఇలాంటి పార్టీలు మాత్రమే విజయాన్ని నమోదు చేసుకునేవి. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి ఈసారి టీవీకేకే ప్రజలు ఎందుకు పట్టం కట్టారు, విజయ్ని ఎందుకు ఎన్నుకున్నారు అని చాలా అనుమానాలు అందరికీ ఉండేవి. మరి విజయ్ గెలుపుకు కారణం అంటే జీపాక్ సంస్థ అని చెప్పుకోవాలి. అలాంటి జీపాక్ సంస్థలో ఒకరైన వ్యక్తి విపి ఆపరేషన్స్ సంతోష్ అప్పికట్ల గారు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. అసలు టీవీకే పార్టీ గెలుపుకు కారణం ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా చేశారు ఏంటి అనే విషయాల్ని మనం వారిని అడిగి తెలుసుకుందాం. రైట్, సంతోష్ గారు నమస్తే. నమస్కారం అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ హ్యాపీనెస్ని అంటే ఈ విజయాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మాకు చాలా గర్వంగా ఉందండి. టీవీకే విజయానికి మేము కూడా ఒక రథసారథిగా వెనకాల ఉండి నడిపించడానికి మాకు అవకాశం వచ్చినందుకు. అండ్ ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి మాతో పంచుకోవడానికి మేము చాలా ఆనందపడుతున్నాము. మేము బ్యాక్గ్రౌండ్లో యాజ్ అన్ జీపాక్ మేము అన్ని రాజకీయ పార్టీలతో కాకుండా ఎక్స్క్లూజివ్ విజయ్ గారి కోసం మేము పనిచేయడం జరిగింది. అందులో దానివల్ల విజయ్ గారికి విజయం సాధించడం అనేది కూడా మాకు గొప్ప విజయంగా కంపెనీ తరఫున మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ దాంతో మీరు రావడానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. రైట్, సంతోష్ గారు, ఫస్ట్గా ఎప్పుడైనా ఏదైనా పార్టీ గెలవాలన్నా ఏదైనా చేయాలన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. సో అందులో మీరు ఒక కీలక వ్యక్తిగా ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ అసలు మీ వర్క్ ఏంటి, మీరు చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ఎలాంటిది మాతో షేర్ చేసుకుంటారా? మేము గ్రామ స్థాయి నుంచి పనిచేయడం స్టార్ట్ చేసాం. కాన్స్టిట్యున్సీ వైజ్గా మేము వెళ్ళామండి. అక్కడ మాకు చాలా విషయాలు తెలిసినాయి. ఏంటంటే మేము సర్వే చేసేటప్పుడు ఆ సర్వేలో ఎవరెవరు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ చూసిన తర్వాత జీపాక్ ఒక పొలిటికల్ ఎనాలిస్ట్గానే కాకుండా వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా మేము చేయాలి, వేరే వేరే వర్టికల్స్ కూడా మేము స్టార్ట్ చేయాలన్న విషయం మాకు తెలిసింది. సో దాని ద్వారా మేము ఏం చేసామంటే అనాలిసిస్ చేసేటప్పుడు వీ ఐడెంటిఫైడ్ ఫ్యూ ఆఫ్ ద గ్యాప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ రీటైల్ మార్కెట్స్. సో మేము ఆ దశగా కూడా మేము ఇప్పుడు అడుగులు మొదలు పెట్టాము. సో వాటిల్లో మేము ఇప్పుడు ఫస్ట్గా రీటైల్ మార్కెట్లోకి వచ్చాము అలాంగ్ విత్ హెల్త్ కేర్. సో ప్రజలు చేరువవడానికి ఇది కూడా ఒక చక్కని అవకాశంగా భావిస్తున్నాము. రైట్, ఇంకొక డౌట్ అంటే ఇవన్నీ కూడా రూరల్ ఏరియాస్లోనే మీరు ఇంప్లిమెంట్ చేశారా ఎక్కువగా? ప్రజెంట్ తెలంగాణలో మేము అది ఫోకస్ చేస్తున్నాము అండి. టైర్ 2 and 3 ఏరియాస్లో మేము చూస్తున్నాము. ఎక్స్క్లూజివ్గా ఆ రెండిట్లోనే ఎందుకు అంటే మన హైదరాబాద్ లాంటి నగరాల్లో అందరికీ అందుబాటులో మాల్స్, సూపర్ మార్కెట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. బట్ వేరేస్ ఇన్ రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అలాంటి అవకాశాలు లేవు. ఏదన్నా కొనాలన్నా రేట్ ఎక్కువ ఉంటుంది, అది కొనలేని అందుబాటు ధరలో లేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటున్నారు. సో దానివల్ల మేము ఏం ఆలోచించామంటే ప్రజలకు చేరువవడానికి రాజకీయం ఒకటే కాదు, వాళ్ళ అవసరాలు తీర్చడం కూడా ఒక అవసరమైన పద్ధతిగా మేము ఎంచుకొని ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాము. అయితే ఇది వర్కౌట్ అవుతుందని మీకు అనిపించింది అసలు ఈ రీటైల్ అనేది? మేము బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు అన్నట్టు వర్కౌట్ అవుతుందా లేదని ఆలోచించేవాళ్ళం అండి. మేము ప్రజలకు సేవ చేసే ఉద్దేశంలో స్టార్ట్ చేశాము. మేము మార్జిన్స్ తక్కువ పెట్టి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి సోర్సింగ్ చేసుకొని మధ్యలో మిడిల్ మ్యాన్ లేకుండా, డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అనే వాళ్ళు లేకుండా డైరెక్ట్గా మేము కస్టమర్ వరకు చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో రేటు తగ్గి మంచి క్వాలిటీతో వచ్చినప్పుడు ప్రజలు ఆదరిస్తారని మేము నమ్ముతున్నాం. అయితే ఈ వైద్య సంజీవిని అనేది నెక్స్ట్ వన్ ఉంది అండ్ ఎడ్యుకేషన్ ఉంది, వీటి గురించి షేర్ చేస్తారు? వైద్య సంజీవిని అనేది ఇది కూడా మేము మండల్ లెవెల్ నుంచి టార్గెట్ చేస్తున్నామండి. వైద్య సంజీవినిలో 3 రకాలుగా ఉంటాయి వర్టికల్స్. ఒకటి డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఉంటుంది, ఫార్మసీ ఉంటుంది, క్లినిక్స్ ఉంటాయి. మనం చూస్తే మార్కెట్లో ఫార్మసీస్ అన్నీ ఒక చైన్ లాగా అయిపోయినాయి. అవన్నీ వాళ్ళు ఏ రేటు ఫిక్స్ చేస్తే అదే మార్కెట్లో నడుస్తుంది. అండ్ వాటితో పాటు జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు ఉండటం వల్ల ఏంటి అంటే రేట్ అందుబాటులో లేకపోవడం వల్ల వైద్యం కూడా అందని ద్రాక్ష పండుగగానే అయిపోతుంది చాలామందికి. సో మా వైద్య సంజీవని ద్వారా మేము ఫార్మసీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. అది ఫ్రాంచైజీ ద్వారా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నామండి. దాంతోపాటు క్లినిక్స్ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి, ఫార్మసీ ఎలాగో చెప్పాను కదా, సో అవన్నీ ఉంటాయి. అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఏం చెప్తారు? ఎడ్యుకేషన్లో అయితే మేము ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసామంటే ఐడెంటిఫై చేసిందంటే 18 years అబోవ్ ఉన్న పిల్లలందరూ వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలన్నది చాలామందికి తెలియదు. కొంతమంది ఏదో సిటీలో చదువుకున్న వాళ్ళకైతే నెక్స్ట్ అందుబాటులో ఉండేది అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఏమన్నా కావాలన్నా ఏమన్నా చేయాలన్నా కొన్ని కోర్సెస్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. కానీ రూరల్ ఏరియాస్లో వాళ్ళకి ఏం తెలియదు. సో దానివల్ల ఏమవుతుంది, అప్స్కిల్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ అయిపోయినాయి. సో మేమేం చేస్తున్నామంటే 18 years అబోవ్ ఉన్న వాళ్ళందరికీ మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వీఆర్ కనెక్టింగ్ దెమ్ విత్ ద యూనివర్సిటీస్ అబ్రాడ్.
లోకల్ యూనివర్సిటీస్ కావాలి చదువుకునే వాళ్ళకి లోకల్ యూనివర్సిటీస్, అబ్రాడ్ ఎడ్యుకేషన్ కావాలనుకున్న వాళ్ళకి అబ్రాడ్ కనెక్షన్స్ మేము ఇచ్చి వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళి చదువుకునే ఫెసిలిటీ అంతా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. ఇవి కాకుండా ఇంకేం ప్లాన్ చేశారు? సో జైరా రీటైల్ మార్కెట్లో వస్తే జైరా ఉంది. జైరా ఏమంటే ఇది ఒక ఫ్రాంచైజీ మోడల్, అందరికీ తెలిసిందే. ఈ ఫ్రాంచైజీ మోడల్ ఏముంటుంది అంటే మనం ఒక జైరా అనేది బ్రాండ్ క్రియేట్ చేసాం, అంటే పవర్డ్ బై జీప్యాక్. దీనిలో ఎఫ్ఎంసీజీ ఉంటుంది, గ్రోసరీస్ ఉంటాయి, అండ్ అపారల్స్ అండ్ కాస్మెటిక్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఇవి అందుబాటు ధరల్లోనే అందరికీ ప్రజలకు చేరువ చేయడానికి మా ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఎవరన్నా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే మా టీమ్కి రీచ్ అయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఇంకొకటి దీనిలో ఏంటి అంటే మనం బయట ఉన్న ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయో ఆ మంచి బ్రాండ్స్ విత్ లో ప్రైసింగ్ మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. అండ్ వీటిని మీరు ఫ్రాంచైజీస్ ఇస్తున్నారు అని చెప్పి విన్నాము. సో వాటిని ఎలా బిలీవ్ చేయాలంటారు పీపుల్స్, అండ్ ఎలా అట్రాక్ట్ చేస్తారు మీరు? వీటికి తగినట్టు ఏదైనా ప్రమోషన్స్ చేస్తున్నారా? సో ఫ్రాంచైజీ మోడల్ అనేది ఒక ప్రూవెన్ మోడల్ అండి. ఇప్పుడు మేమే కొత్తగా తీసుకొచ్చామని ఏం కాదు. ఫ్రాంచైజీ అక్రాస్ గ్లోబ్ ఉంది. ఫ్రాంచైజీ అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఆ బ్రాండ్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి దాన్ని వెనకాల ఆ బ్రాండ్ అయితే కంపెనీ ఉంటుందో వాళ్ళు ప్రమోషన్స్ అన్నీ చేస్తారు. మేమేం చేస్తున్నాం అంటే డిజిటల్ మార్కెటింగ్ త్రూ వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్. అందరికీ ఎక్కడెక్కడ ఏముంది, ఎప్పుడెప్పుడు ఏమొస్తుంది అన్నది అవేర్నెస్ క్రియేట్ చేసి త్వరలో ఇక్కడ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఏమన్నా ఫ్రాంచైజీ తీసుకుంటుంటే కమింగ్ సూన్ అని చెప్పేసి మనం ఎట్లయితే యాడ్స్ చూస్తామో విల్ బి డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో రీచ్ పెరుగుతుంది, తెలియని ప్రజలకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు రూరల్ ఏరియాస్, మండల్ లెవెల్స్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. వాళ్ళకి స్క్రోలింగ్ చేస్తే అయితే రీల్స్ చూస్తారు, లేదా షార్ట్స్, యూట్యూబ్స్ అవన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి మల్టిపుల్ యాడ్స్ ద్వారా వాళ్ళకి మేము చేరువవడానికి ప్రయత్నిస్తున్నాము. సో వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. దాన్ని బట్టి మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ మనం ఏమేమి పెడుతున్నాం అన్ని బ్రాండ్ లిస్ట్ అవుట్ చేస్తాము. ఫ్రాంచైజీ ఓనర్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి కూడా మేము ప్రాఫిట్ షేరింగ్ ఇస్తున్నాం. ఆ ప్రాఫిట్ షేరింగ్ కూడా చాలా తక్కువ మేము తీసుకొని వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము. సో వాళ్ళు కూడా ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్. మేము ప్రాఫిట్లో ఉంటాం, వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. ఓకే. అండ్ ఎలా ఉంది మీకు అసలు? ఇది మీ ఫస్ట్ వర్కింగ్ ప్లేసా? అంటే జీప్యాక్లో కావచ్చు, ఇంతకుముందు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ జీప్యాక్లో వర్క్ చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? సో మన దగ్గర అందరూ సీనియర్సే ఉన్నారు. సో దే ఆర్ ఇంటూ ఎన్ఐఐటి, ఐఐటియన్స్ అందరూ ఉన్నారు. సో మేబీ వీఆర్ స్టార్టెడ్ స్మాల్ బట్ నౌ వీఆర్ గ్రోయింగ్. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు టీవీకే విన్ అవ్వడానికి మేము బ్యాక్ బోన్గా ఉన్నాం అన్న దానికి మేము చాలా ఆనందపడుతున్నాము. మేబీ మేము చెప్పేది ఎగ్జాగరేషన్ అవుతుంది కానీ మీకు రిజల్ట్ అయితే కనిపించింది మార్కెట్లో. మమ్మల్ని ఎందుకు నమ్మాలి అనేది ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మా బ్రాండ్ మీద చేస్తున్నారు కాబట్టి మా బ్రాండ్ ఎక్కడ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది. మీకన్నా ఎక్కువ కష్టపడాల్సింది మేము. సో మేము కష్టపడుతున్నప్పుడు ఏం చేస్తామంటే వీ విల్ నెవర్ లెట్ ఇట్ గో డౌన్. సో దానివల్ల ఏమవుతుంది, మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, మాకెంత ప్రాఫిట్ వస్తుంది అన్నది మేము నెట్ ప్రాఫిట్ మీద ఒక షేర్ చేసుకుంటాం. లైక్ 30% మేము తీసుకుంటాం, 70% ఫ్రాంచైజీ ఓనర్కి ఇచ్చేస్తున్నాం. కాబట్టి హీ విల్ బీ ఇన్ ద ప్రాఫిట్ సైడ్. సో మేము ఆ 30% కూడా ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఈ మెయింటెనెన్స్ చేయడానికి విల్ బి కనెక్టెడ్ విత్ ద క్లౌడ్ సొల్యూషన్స్. అక్కడి నుంచి మీ ఫ్రాంచైజీలు ఏమేమి జరుగుతుందో అన్నది మాకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మేము డేటా క్యాప్చర్ చేసి ఆ డేటా ద్వారా అనాలిసిస్ చేసి ఏ స్టోర్లో రాబోయే రోజుల్లో ఏ స్టోర్లో ఎంత బిజినెస్ అవుతుంది, మనం ఎంత ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి దానిలో అన్నది మాకు ఒక క్లారిటీ ఉంటుంది. సో దాన్ని బట్టి మేము ఎక్కడ ల్యాగ్ అవ్వకుండా బిజినెస్ స్మూత్గా రన్ అవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మీరు ఇందాక చెప్పారు జైరాలో ఫ్రాంచైజీస్ ఇస్తామన్నారు. సో మెటీరియల్స్, సో ఇంకా సెటప్ మీరే చేస్తారా ఏంటి? ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా పీపుల్స్కి. ఇప్పుడు రూరల్ ఏరియాలో ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో ఒక పర్సన్ వచ్చి ఒక ఫ్రాంచైజీ ఇస్తున్నారు, ఒక బ్రాండ్ అంటే అంత ఈజీగా తీసుకోరు. వాళ్ళని చాలా నమ్మించాలి. సో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మేము నమ్మించడం అని కాదండి, ఇది ప్రూవెన్ మెథడ్. దీనిలో మేమేం చేస్తున్నామంటే ఒక ఫ్రాంచైజీ మా దగ్గర అగ్రిమెంట్ అయిన దగ్గర నుంచి మేము 60 days టైం తీసుకుంటాం. ఆ 60 daysలో ఏమేమి చేస్తామంటే ఫస్ట్ వీళ్ళు బిల్డింగ్ చూసి ఆ బిల్డింగ్ మొత్తం ఫైనలైజ్ చేసిన తర్వాత దాంట్లో కావాల్సిన ర్యాక్స్ అండ్ షెల్ఫ్స్ అన్నీ డిజైన్ చేయించేసి బ్రాండింగ్కి డిజిటల్ సైనేజెస్ అన్నీ చేపిస్తాం, కంప్లీట్ ఇంటీరియర్స్ చేపిస్తాం, నెట్వర్క్ సెక్యూరిటీ పెడతాము, లైక్ సీసీటీవీ సెటప్ చేస్తాము, పాయింట్ ఆఫ్ సేల్స్ పెడతాం. పాయింట్ ఆఫ్ సేల్స్ అంటే మనకి బిల్లింగ్ కౌంటర్ దగ్గర మెషిన్స్ స్కాన్ చేస్తూ ఉంటే ఐటమ్ ఆటోమేటిక్గా బిల్లింగ్ చేసుకుంటూ ఉంటుంది. దాని తర్వాత సెక్యూరిటీ అలారమ్స్ పెడతాము. అండ్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ కూడా మనది ఇన్హౌస్ కాబట్టి మన థర్డ్ పార్టీ మీద డిపెండెన్సీ లేదు. సో అన్నీ మేమే సప్లై చేస్తాం. ఒక ఫ్రాంచైజీ ఓనర్ ఏం చేయాలంటే జస్ట్ వచ్చి అక్కడి నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసుకోవడం వాళ్ళ పని. సో విల్ బీ ద బ్యాక్ బోన్ ఫర్ దెమ్ యాజ్ వెల్. సో దానిలో ఏంటంటే సప్లై చైన్ కూడా మాదే ఉంటుంది. మీకు ఇంకో డౌట్ ఉంటుంది, ప్రొడక్ట్స్ ఎట్లా మాకు సప్లై చేస్తారు అని. మేము మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొని ఆ మెటీరియల్ అంతా మేము డైరెక్ట్గా కస్టమర్ వరకు, ఫ్రాంచైజీ వరకు సప్లై చేస్తాము. వాళ్ళు ఏమి దానికోసం స్పెషల్గా వెహికల్స్ పెట్టుకోవాల్సిన పని కూడా ఏమి ఉండదు. ఓకే.
అండ్ నెక్స్ట్ వీటిపై ఏమైనా కంప్లైంట్స్ కానీ అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి మీరు ఎలా ఫాలో అప్ చేస్తారు ఏంటి సో మనకి స్పెషల్ టీమ్ ఉందండి, దే ఆర్ ఇంటూ కస్టమర్ సపోర్ట్ టీమ్. వాళ్ళు ప్రతి ఒక్క కాల్ని అటెండ్ చేసి వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. బిజినెస్ రిలేటెడ్ కానీ, ఫైనాన్షియల్ రిలేటెడ్ కానీ, ప్రోడక్ట్ రిలేటెడ్ కానీ, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ దే హ్యావ్ వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్. సో దాన్ని బట్టి ఏమవుతుంది, వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంటుంది. డౌట్స్ వెంటనే క్లియర్ చేస్తే బిజినెస్ ఆటోమేటిక్గా గ్రో అవుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ అ డెడికేటెడ్ టీమ్ ఫర్ కస్టమర్ సపోర్ట్ అండ్ అవర్ సేల్స్ టీమ్ ఇస్ దేర్. ఆన్ ఫీల్డ్ ఆన్ గ్రౌండ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీ ఏరియా నుంచి ఏమైనా రిక్వైర్మెంట్ వస్తే మాకు ఆ కాల్ రాగానే మీకు ఆ డెడికేటెడ్ పర్సన్ మీ దగ్గరికి పంపిస్తాము. హీ విల్ గైడ్ యూ ఆన్ వాట్ టు డూ, హౌ టు డూ, మీరు ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మొత్తం వాళ్ళు చెప్తారు. తర్వాత మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చినా కూడా యూ కెన్ డూ సీ ద ఆఫీస్, యూ కెన్ అండర్స్టాండ్ ద కంప్లీట్ బిజినెస్ మోడల్. రైట్. ఈ వైద్య సంజీవని ఉంది కదా, సో దీని గురించి కూడా మాకు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? సో వైద్య సంజీవినిలో 3 వర్టికల్స్ ఉన్నాయండి. ఫార్మసీ ఉంది, ల్యాబ్ ఉంది, క్లినిక్స్ ఉన్నాయి. మనం చూస్తే చాలా రీటైల్ ఫార్మసీస్ ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తున్నాం. కొంతమంది ఒక రేట్ 20 to 80% వరకు డిస్కౌంట్ ఇస్తాము, 100%, 90% డిస్కౌంట్ ఇస్తామని బోర్డ్స్ పెట్టారు. మీరు ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే ఏ ఫార్మసీకి అయినా సరే ఎలా అయితే నెంబర్లోనే ఆ నెంబర్ అన్నిటికీ మున్సిపాలిటీ వచ్చి బ్లాక్ పెయింట్ వేశారు. ఎందుకంటే అట్లా పెట్టొద్దు, అలా చేయొద్దు అనేసి. సో ఎందుకంటే కాంపిటీషన్లో ఏమవుతుందంటే క్వాలిటీ లేకపోయినా కూడా మందులు అమ్మేసి జనాల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. సో మేమేం చేస్తున్నాం, వీఆర్ కనెక్టెడ్ విత్ బ్రాండ్ కంపెనీస్ లైక్ అరబిందో, రెడ్డీస్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. వాళ్ళందరితో మేము కనెక్ట్ అయ్యి మెడిసిన్ డైరెక్ట్గా సోర్స్ చేసుకొని మేము మా స్టోర్స్ అన్నిట్లో సప్లై చేస్తున్నాము. ఇది ఫార్మసీలో కూడా మేము 50-50 షేర్ పెట్టుకుంటున్నాం. మేము 50% ఇన్వెస్ట్ చేస్తాము, ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా 50% ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళకి ఒకవేళ వీళ్ళ దగ్గర డబ్బులు పెడితే మా డబ్బులు తీసేసుకుని ఏ బిజినెస్ ఇస్తారో లేదో ఒక భయం ఉంటుంది కదా. యాజ్ అ కామన్ మ్యాన్ అందరికీ భయం ఉంటుంది. మేమేం చేస్తున్నాం అంటే మేము కూడా 50% ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఫ్రాంచైజీ ఓనర్ కూడా 50% ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు ఫార్మసీలో మేము పెట్టిన అమౌంట్లో 40 lakhs వర్త్ మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. స్టోర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లోపల షెల్ఫ్స్ డిజైనింగ్, సీసీటీవీ సెటప్, క్లౌడ్ ఇంటిగ్రేషన్, పాయింట్ ఆఫ్ సేల్స్, బిల్లింగ్ సాఫ్ట్వేర్ అన్నీ మేమే ఇస్తున్నాం. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేసుకొని సేల్స్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మాకు ల్యాబ్స్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్లో ఏంటి అంటే జనరల్గా మనకి రూరల్ ఏరియాస్లో కానీ ఎనీ ఆఫ్ ద Tier 2 and 3 దే డోంట్ హ్యావ్ ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్. ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒక రిపోర్ట్ రాపిస్తారు, టెస్ట్ చేయించుకోండి అంటారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత అవి కాస్ట్లీగా ఉంటాయి. మన దగ్గర కొన్ని మెషినరీస్ పెడుతున్నాము. ఆ మెషినరీస్లో కూడా మనం 45 lakhs వర్త్ ఆఫ్ ఒక ల్యాబ్ సెటప్ ఇస్తున్నాము. ఆ ల్యాబ్ వల్ల ఏంటంటే వితిన్ 2-3 సెకండ్స్లో మీకు యాక్యురేట్ 99.99% యాక్యురసీతో మీకు రిపోర్ట్ 2 సెకండ్స్లో 3 సెకండ్స్లో వచ్చేస్తుంది. సో ఇది ఏమవుతుందంటే బిజినెస్ వాళ్ళకి ల్యాబ్ పెట్టుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ చేసినా కూడా దీన్ని అడ్వాన్స్ మెషిన్ కింద చెప్తాము. సో ఇంకా దీని గురించి ఏమన్నా మరిన్ని వివరాలు కావాలనుకుంటే మమ్మల్ని రీచ్ అవ్వండి. మా డీటెయిల్స్ అన్ని మీకు కింద ఇస్తాను. రైట్. థ్యాంక్ యూ సంతోష్ గారు అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్లో మీరు మళ్ళీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ప్రైమ్ న్యూస్కి ప్రత్యేకమైన థ్యాంక్ యూ. తమిళనాడులో టీవీకే పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుందని మనందరికీ తెలిసిందే. అయితే ఈ విజయం వెనకాల జీపాక్ సంస్థ ఉందని కూడా తెలుస్తుంది. జీపాక్ సంస్థ వెనకాల గ్రౌండ్ వర్క్ చేసిన పర్సన్లో వన్ ఆఫ్ ది మెంబర్ ఏబీపీ ఆఫ్ మీడియా అండ్ పిఆర్ సుమేధా మనతో ఉన్నారు. రైట్, సుమేధాని అడిగి తెలుసుకుందాం. రైట్ సుమేధా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ హౌ టు ఫీల్ నౌ? I feel really proud that GPEC has, in just few months, we went in such a good level, which is remarkable. Like it was really tough for our organization to conduct everything for TVK. And at last, such a new party, which was formed in 2024 own, beyond where there were such political parties like ADMK and DMK. ADMK and DMK, which followed you can say the political dynasty. They had a very big background, they had a very strong background in Tamil Nadu. And though they had a very strong background, but a new age, you can call him an actor, you can call him a star, you can call him a politician, you can call him a people's leader, whatever you call Thalapathy, he owned it. And that makes a large difference. Right. Sumedha, how was the GPAC actually born?
And where did it originate? Okay, GPEC was born with the idea where we have seen that ground level analysis lacked, and there are young analysts, there are young minds who want to contribute to politics, but they don't get a platform to connect with the people. That's where the bridge is the GPEC, you can say. It's the gap that the traditional politics and the modern politics had a gap between the people, gap between connecting with the people, where GPEC came into existence. It's like a bridge between the common people and the politician, between the voluntaries and the MLS and the MPs. That's where we can address, and also the young analysts and the researchers that I mentioned. They have real life ideas, they have very good ideas where they can contribute to the practical solutions, and that makes a large difference. And that's what modern politics is, and that's what GPEC is. According to GPEC, what are the top 3 changes the people of Tamil Nadu are looking for, and what is the roadmap to implement them? Okay, the top 3 changes that according to GPEC, according to the research of GPEC, so the top 3 things are, one of them is the public sector like healthcare, education and infrastructure. The other thing is employment for the youths, and the most important thing is connecting with the common people. So the roadmap to it is technological driven analysis, ground level analysis, booth level analysis, and that's how it should be addressed. Right, and everybody is waiting for about know the KP, and who is KP? KP, what do you call him? You can call him the mastermind, you can call him the man, you can call him the common man as well, who is behind the success and behind the contribution of TBK's success for the Tamil Nadu election 2026. So he is the man. But yeah, the whole team, everybody has worked from booth level analysis to constituency level analysis. A large contribution is there. And yeah, we'll get to know who is KP. Even I am not aware who KP is. So yeah. Yeah. Thank you, Sumedha, and congratulations once again, and all the best. Thank you. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను యమున. తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విజయం వెనుక జీప్యాక్ సంస్థ ఉంది. ఈ జీప్యాక్ సంస్థలో గ్రౌండ్ రిపోర్టింగ్, గ్రౌండ్ వర్క్ ఇదంతా చేసిన కీలక వ్యక్తులు కొందరు ఉన్నారు. ఈ కీలక వ్యక్తుల్లో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ప్రవీణ్ యాలాల గారు ఉన్నారు. వారిని అడిగి అసలు టీవీకే విజయాన్ని నమోదు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆ గ్రౌండ్ వర్క్ ఏంటి, వాళ్ళు చేసిన కృషి ఏంటి, ఇదంతా కూడా మనం తెలుసుకుందాం. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ అండి. యూ అండి. అండ్ ఎలా ఉంది మీకు ఈ విజయం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యా, లిటరలీ బేసిక్గా చెప్పాలంటే లైక్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మీరు అందరు కూడా లైక్ చూసేది ఏంటంటే May 4th ఒకటే కన్సిడర్ చేస్తున్నారు, బట్ May 4th కంటే ముందు ఏం జరిగింది అనేది లైక్ ప్రపంచానికి అంతా కూడా తెలియాలి. సో అరౌండ్ లైక్ మోర్ ఆర్ లెస్ 12 months అంటే లైక్ 1 year, హార్డ్లీ 1 year కష్టపడ్డాం. లైక్ అరౌండ్ లైక్ 600+ పీపుల్ అనమాట. సో ఫీల్డ్లో వచ్చేసి 500 మంది, మనకు ఆఫీస్ నుంచి స్టాఫ్ వచ్చేసి ఒక 100 మంది వరకు కష్టపడితే May 4th రిజల్ట్ అనేది మీకు అందరికి కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇందులో భాగంగానే లైక్ ఈ విజయానికి జీప్యాక్ హస్తం ఉందని తెలియడానికి నిజంగా మేమైతే గర్వపడుతున్నామండి. ప్రవీణ్ గారు, అయితే పార్టీ గెలిచిన తర్వాత ఈ లాస్ట్ 2-3 days నుంచి మనం చూస్తూనే ఉన్నాం, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. అంటే ఇంకా ప్రమాణ స్వీకారం కాలేదు, గవర్నమెంట్ ఏర్పాటు కాలేదు, అవుతుందా లేదా అనేది కూడా కొందరు డౌట్గా ఉండేది. అసలు ఇవన్నీ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ఇవన్నీ కూడా లైక్ రాజకీయ ఎత్తుగడలండి. సో దాని మీద మనం కమెంట్ ఏం చేయలేం. మనం ఏదన్నా సరే కానీ ఎలక్షన్స్ వరకే మన బాధ్యత. సో ఏదైనా కాంట్రాక్ట్ తీసుకున్నామంటే ఎలక్షన్స్ వరకే వర్క్ చేస్తాం, తర్వాత ఏంటన్నది లైక్ దే ఆర్ గోయింగ్ టు టేక్ కేర్ అనమాట. సో బేసిక్గా లైక్ ఇవన్నీ కూడా లైక్ నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ అంటే ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడలు, వివిధ పార్టీల యొక్క వాళ్ళ రాజకీయ ప్రలోభాల, వాళ్ళ బెనిఫిట్ కోసం మాత్రం ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో దాని మీద లైక్ మాకున్నంత ఎక్స్పీరియన్స్ వరకు అయితే ఏదైనా సరే కాంట్రాక్ట్ ఎలక్షన్స్ వరకే ఉంటుంది అనమాట. ప్రవీణ్ గారు, ఒక పార్టీ నిర్మాణంలో రూరల్ ఏరియాలో కావచ్చు, ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటే అక్కడ పీపుల్స్ని బిలీవ్ చేయించడం ఇదంతా చాలా టఫ్. మరి దీంట్లో మీరు ఫేస్ చేసిన టఫ్ సిచ్యువేషన్ ఏంటి? సో బేసిక్గా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే
విజయ్ గారికి ఆర్గానిక్ ఫ్యాన్ బేస్ ఉందండి, చాలా ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కూడా లైక్ చాలా అంటే చాలా ఆర్గానిక్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్ని ఏం చేసామంటే మేము మా మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే ప్రతి గ్రామానికి లేదా ప్రతి వాడికి అర్బన్లో అయితే సో ఆల్మోస్ట్ ఒక 4 POCలు అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్. సో ఆల్మోస్ట్ 1 year నుంచి ఒక 4 POSని మేము ఐడెంటిఫై చేసి అంటే లైక్ హార్డ్ కోర్ మెంబర్స్ అంటే వాళ్ళు ఇంకా పార్టీ కోసం పనిచేయాలి. సో హార్డ్ కోర్ మెంబర్స్ని వాళ్ళని అపాయింట్ చేసేసి రేపు పొద్దున ఎలక్షన్ వరకు వాళ్ళు ఒక 400 లేదా 500 మంది ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు వాళ్ళు ఒక టీం అనేది మేము ఎస్టాబ్లిష్ చేసి ఉంటాం. సో విజయ్ గారి ఫ్యాన్ బేస్ ఏ విధంగా అయితే ఉందో ఆర్గానిక్గా అదంతా కూడా నాకు చాలా దోహదపడ్డది మాకు ఈ నెట్వర్క్ బిల్డ్ చేయడంలో. ప్రవీణ్ గారు, ఈ క్యాండిడేట్స్ ఎంపికలో ప్రజాభిప్రాయం, డేటా అనాలిటిక్స్ ఈ కీలక పాత్రను పోషించినట్టుగా తెలుస్తోంది. అయితే పాత తరం రాజకీయ నాయకుల కంటే కూడా కొత్త తరం రక్తాన్ని ప్రోత్సహించడంలో మీకు డేటా ఎలా యూజ్ అయింది? సో బేసిక్గా ఏ క్యాండిడేట్ని మనం సెలెక్ట్ చేసినా కూడా అండి, ఏ క్యాండిడేట్ ఇప్పుడు సపోజ్ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంది, ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక క్యాండిడేట్ కంటెస్ట్ చేయాలి. సో కంటెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి జనాల్లో ఏ విధంగా ఉంది, ఇమేజ్ ఎలా ఉంది, పబ్లిక్ ఇమేజ్ ఏముంది, ఏమన్నా నెగిటివ్ ఉందా, ఇంకా రాజకీయ అనుభవం ఏముంది, ఇంతకుముందుకి ఏమైనా కంటెస్ట్ చేశారా లేదనేది ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. సో అలాంటి ఫీడ్బ్యాక్ మనకు క్యాండిడేట్ గురించి వస్తుందా లేదని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫీల్డ్ హిట్ చేసినప్పుడు, అంటే గ్రౌండ్లో వెళ్ళేసి జనాలు వెళ్ళి ఆల్మోస్ట్ ఒక నియోజకవర్గంలో 3 లక్షల వరకు ఓటర్లు ఉంటే 10,000 నుంచి 15,000 వరకు ఓటర్లని యొక్క రెస్పాన్సెస్ తీసుకుంటాం, సర్వే చేస్తాం, స్టడీ చేస్తాం, అక్కడ రీసెర్చ్ చేసేసి ఒక మనం క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఏ క్యాండిడేట్ అయితే సూటబుల్ క్యాండిడేట్ ఈ నియోజకవర్గం అని చెప్పేసి అని ఆ రీసెర్చ్ స్టడీ అనేది చేస్తాము. ఆ స్టడీ చేశాక మనకు గెట్టున్నాం అనమాట. ఓకే, సో అండ్ సో క్యాండిడేట్ ఈ కాన్స్టిట్యున్సీలో బెస్ట్ సూటబుల్ క్యాండిడేట్ కంటెస్ట్ అని చెప్పేసి ఆ విధమైన ఫీడ్బ్యాక్, ఆ విధమైన రిజల్ట్ వచ్చాక దెన్ ఆ క్యాండిడేట్స్కి మనం టికెట్ అనేది అనౌన్స్ చేస్తుంటారు అనమాట. ప్రవీణ్ గారు, ఈ 2026 ఇప్పుడు టీవీకే పార్టీ గెలవడం ఈ పాతతరం రాజకీయ నాయకులకి ముగింపు అని చెప్పుకోవచ్చా? నెక్స్ట్ డేటా బేస్డ్ పాలిటిక్సే ఇకపై దేశవ్యాప్తంగా కూడా స్టాండర్డ్గా ఉన్నాయని మనం అనుకోవచ్చా? సో బేసిక్గా ముగింపు అనలేనండి, బట్ కొత్త తరం రాజకీయానికి లైక్ నాంది పలికింది అంటే లైక్ స్టార్టింగ్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు తీసుకుంటే మనం 40 సంవత్సరాల నుంచి తీసుకుంటే వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు, ఆ విధంగానే రాజకీయ అంటే లైక్ పార్టీలు ఓటములు వస్తూ ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే మేము ఏదున్నా సరే ఒక ప్రాజెక్ట్ కానీ ఒక స్టేట్లో వర్క్ చేసే ముందు పైలట్ స్టడీ అనేది చేస్తాం అనమాట. సో పైలట్ స్టడీ ఈజ్ నథింగ్ బట్ ఒక 2-3 నెలలు అక్కడ వెళ్ళి వర్క్ చేస్తాం గ్రౌండ్ లెవెల్లో. ఏ పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మొత్తం అనాలిసిస్ చేశాక మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే సో అండ్ సో పరిస్థితి, ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ సిచ్యువేషన్ ఇది, ఇంకో పార్టీ ఉంది, ఆ పార్టీ సిచ్యువేషన్ ఇది. సో ఇవన్నీ చూస్ చేసుకొని ఈ క్లయింట్ని మనం అప్రోచ్ అయినప్పుడు సో విజయ్ గారికి లైక్ మోరల్లెస్ ఇప్పుడు మీరు May 4th రిజల్ట్ చూసారు కదా, సో మాకు ముందే ఒక ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది అనమాట. సో ఆ విధంగా ముందే ఈ అనాలిసిస్ అన్ని చేసుకుంటాం, అంతా కూడా డేటా బేస్డ్ అనమాట. సో 40 సంవత్సరాల నుంచి తమిళనాడులో వాళ్ళు పోతే వీళ్ళు పోతే ఉన్న రాజకీయం నడిచింది. సో ఇప్పుడు జనాలు ఏంటంటే ఆల్టర్నేటివ్ చూస్తారు, ఇంకా మొత్తం వీళ్ళైనా పరిపాలించేది, ఇంకా కొత్త తరం ఉండొద్దు అని చెప్పేసి ఆల్టర్నేటివ్కి వెళ్ళారు. అందుకనే మనం May 4th రిజల్ట్ చూస్తామండి. ప్రవీణ్ గారు, ఐపాక్ అంటే చాలా మందికి తెలుసు, మరి అసలు జీపాక్ ఏంటి, జీపాక్కి ఐపాక్కి సంబంధం ఏంటి? సో బేసిక్గా నేమ్స్ మోరల్లెస్ సిమిలర్గా ఉన్నాయి, జీపాక్ అండ్ ఐపాక్ అని. సో మోస్ట్ ప్రాబబ్లీ చాలా మందికి ఆ డౌట్ అనమాట, ఐపాకే జీపాక్గా మారిందా లేకపోతే ఏంటని చెప్పేసి. సో బేసిక్గా చెప్పాలంటే ఐపాక్కి జీపాక్ అసలు సంబంధం లేదండి. సో బట్ ఏంటంటే ఐపాక్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అక్కడ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళంతా కూడా లైక్ కొందరు ఇక్కడ వర్కింగ్ అనమాట, అందరు కాదు. సో అక్కడ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ కొందరు అయితే వర్కింగ్, బట్ ఐపాక్ దీనికి అసలు ఎలాంటి సంబంధం లేదు. సో మా టీంలో పనిచేసే వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో ఇప్పుడు అందరూ కూడా లైక్ మోరాల్లెస్ ఒక 6 సంవత్సరాలు పై ఎక్స్పీరియన్స్ ఉన్న టీం అనమాట. ఈ డొమైన్లో, ఈ పొలిటికల్ కన్సల్టింగ్ డొమైన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అందరూ కూడా లైక్ జీపాక్లో వర్కింగ్ అనమాట. ప్రవీణ్ గారు, తెలుగు స్టేట్స్లో జీపాక్ ఇంపాక్ట్ ఎలా ఉంది? అండ్ జీపాక్ కోసం కొన్ని పార్టీలు ఇప్పటికే క్యూ కడుతున్నాయని చెప్పి వింటున్నాం. సో ఏమంటారు దీని గురించి? సో బేసిక్గా లైక్ తమిళనాడులో ఎప్పుడైతే మేము రీసెంట్గా ప్రెస్ మీట్లు అన్నీ కండక్ట్ చేసిన కొద్దీ మాకు కొన్ని పార్టీస్ కూడా అప్రోచ్ అయినాయి. సో తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రాలో అండ్ తెలంగాణలో కూడా లైక్ మేము స్టడీ మీకు ఇందాక చెప్పాను కదా పైలట్ స్టడీ అనేది. సో తెలంగాణలో మనకు ఇక్కడ ఆంధ్రలో కూడా స్టార్ట్ చేసామంటాం. సో ఇన్ బిట్వీన్ అనమాట అది. సో వన్స్ అది అయిపోయినాక ఏంటి ఏ పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉంది, స్టేటస్ ఏంటని చెప్పేసి అని వీళ్ళు గెట్ టు నో అనమాట. సో ప్రజెంట్ అయితే స్టడీ సర్వే అయితే అవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో. ప్రవీణ్ గారు, జీపాక్ ఓన్లీ సౌత్కి మాత్రమే పరిమితమా, లేదంటే నెక్స్ట్ ఇంకా వేరే వాటికి కూడా వేరే స్టేట్స్ కూడా వర్క్ చేస్తుందని అనుకోవచ్చా? లేదండి, అంటే లైక్ ఇండియాలో ఏ స్టేట్లో అయినా వీఆర్ రెడీ టు డూ వర్క్ అనమాట. ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ వెళ్ళి మేము పైలట్ స్టడీ అనేది చేస్తాము. సో ఏ స్టేట్లో మనకు ప్రాజెక్టులు రేపొద్దున అనుకూలంగా ఉంటే ప్రతి రాష్ట్రంలో వచ్చినా సరే కానీ మాకు అంత నెట్వర్క్ ఉంది, ఏ రాష్ట్రంలో అయినా సరే మనం వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. రాష్ట్రంలో మన దేశంలోనే కాదు, మా జీపాక్లోనే మీరు చూస్తుంటారు గ్లోబల్ అని చెప్పేసి అని అరౌండ్ ద గ్లోబ్ ఏ కంట్రీలో వచ్చిన ప్రాజెక్టులు వచ్చినా కూడా వీఆర్ రెడీ టు డూ వర్క్ అనమాట.
ప్రవీణ్ గారు, కేవలం పొలిటికల్ పార్టీలకు మాత్రమే ఉంటుందా, లేదంటే న్యూట్రల్ పార్టీలతో వర్క్ ఉండబోతుందా? సో బేసిక్ ఏంటంటే అండి, మనకు ఏదైతే ఈ నెట్వర్కింగ్ కానీ గవర్నెన్స్ ఈ డేటా అన్నారు కదా, సో మేము ఏం చేసామంటే ఎలక్షన్కి సంబంధించి సపోజ్ ఒక పార్టీ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు లేదా ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు, ఆ సందేశాన్ని కింది వరకు వెళ్ళాలి, లాస్ట్ స్థాయి కంటే లైక్ విలేజ్ లెవెల్కి వెళ్ళాలి ఇమ్మీడియట్గా. సో అంత నెట్వర్క్ అంటే వాట్సాప్ నెట్వర్కింగ్ గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ పార్లమెంట్ దెన్ రాష్ట్ర స్థాయి వరకు ఒక వాట్సాప్ నెట్వర్కింగ్ అనేది జనరేట్ చేసామంటారు, బిల్డ్ చేసామంటారు. సో ఇమ్మీడియట్గా ఏది ఉన్నా సరే, ఇమ్మీడియట్గా బ్రేకింగ్ న్యూస్ ఏమున్నా సరే కానీ అలాంటి నెట్వర్క్ బిల్డ్ చేసి ఆ పై వరకు తీసుకెళ్ళాం ఇన్ఫర్మేషన్ అనేది. ఇన్ కేస్ రేపొద్దున టీవీకే నుంచి ఎవరైనా సరే మాకు రిక్వెస్ట్ చేసి లైక్ ఇంకా జీప్యాక్ సర్వీసెస్ కావాలి, గవర్నెన్స్లో కూడా కావాలి అని మా సర్వీసెస్ కానీ మా ఏదైతే మేము రీసెంట్గా చేసాం కదండి, ఇంకా మా రిక్వైర్మెంట్ ఉంది అని మాకు అలాంటి ప్రపోజల్ ఏమైనా వస్తే మేము ఆలోచిస్తాం దాని మీద. వాట్సాప్ నుండి, ఐవీఆర్ నుండి టెలికాం నెంబర్స్ తీసుకొని మీడియాని మేనేజ్ చేశారా? లేదండి అసలు కూడా. లైక్ మాకు ఏవైతే వాట్సాప్ నెంబర్లు కానీ ఐవీఆర్ఎస్ నెంబర్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్గానిక్గా మేము జనాల దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసినాయి. సో మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, సో 500 మంది ఫీల్డ్లో ఉండి పనిచేశారు. సో వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ వాట్సాప్ నెంబర్లు కానీ ఐవీఆర్ఎస్ కానీ కాల్స్ కానీ అవన్నీ కూడా విల్లింగ్ ప్రజలు ఇస్తేనే తీసుకొని ఆ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసామన్నమాట. ఏ నెట్వర్క్ నుంచి అంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి సపోర్ట్ లేకుండా ఆ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకున్నాం మేము. కేవలం పొలిటికల్ పార్టీలకైనా న్యూట్రల్ పార్టీలతో కలిసి వర్క్ ఉంటుందా, ఏంటి మీది? సో బేసిక్ ఏంటంటే కొన్ని పొలిటికల్ కన్సల్టెంట్స్ ఏంటంటే ఇన్ హౌస్ ఉంటాయన్నమాట కొన్ని పార్టీస్కి. ఇప్పుడు మనకు కంట్రీలో కొన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా, సో వాళ్ళ రెస్పెక్టివ్ పార్టీస్కి వాళ్ళకి సంబంధించి కొన్ని కన్సల్టెన్సీస్ వర్క్ చేస్తుంది. బట్ జీప్యాక్ అలా కాదండి, ఏ పార్టీకి అనుసంధానం లేదు, ఒక పార్టీకే పని చేయాలి, ఒక పార్టీకి బయాస్డ్గా ఉండాలన్న కాన్సెప్టే లేదు అసలు. రేపొద్దున ఏ పార్టీకైనా మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నామంట, ఏ పొలిటికల్ పార్టీకి అలైన్ లేము అసలు. రైట్. ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే కేపీ గురించి తెలుసుకోవాలి. అసలు ఎవరు ఈ కేపీ? సో కేపీ అంటే లైక్ మా జీప్యాక్లో వన్ ఆఫ్ ద కీ పర్సన్ అనమాట. సో ఆయన్నే వ్యూహకర్త, ఆయన్నే స్ట్రాటజిస్ట్, ఇంకేమైనా అనుకోవచ్చు. లైక్ వీటంతటి కారణం ప్రాజెక్ట్ రావడానికి కానీ రేపొద్దున అంటే టీవీకి గెలుపు కానీ ఇవన్నీ స్ట్రాటజీస్ కానీ క్యాంపెయిన్స్ కానీ అన్నీ డిసైడ్ చేసింది కేపీ అనే వ్యక్తి అనమాట. సో కేపీ అనే వ్యక్తిని ఒక రానున్న 2-3 నెలల్లో వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ దెమ్ అనమాట.